72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9030387333 9494943556. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆర్థిక సహాయం అందించింది. అందులో భాగంగా ఒక్కో గ్రూప్ అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేసింది. రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపు 2,000 డ్వాక్రా గ్రూపులకు 3 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేసింది. ఒక్కో సంఘానికి 15,000 రూపాయల చొప్పున వారి గ్రూప్ అకౌంట్లలో వీటిని జమ చేసింది. 2024 ఆగస్టు 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా గ్రూపులకు వీటిని అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్వాక్రా గ్రూపు సభ్యులు ఈ 15,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల వారి సంఘం నిధి పెరుగుతుంది. అంతేకాకుండా బ్యాంకులు వారికి త్వరగా రుణాలు ఇవ్వడానికి వీలు పడుతుంది. అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలు లోన్ పొందవచ్చు. అలానే డ్వాక్రా మహిళలు వీటిని పొదుపు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో లాభం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తుంది. స్త్రీనిధి, విద్యాలక్ష్మి పేరుతో లోన్లు మంజూరు చేస్తుంది. ఇక డ్వాక్రా మహిళలకు వాయిదాల చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ కూడా కొత్తగా లాంచ్ చేసింది. ఇలా డ్వాక్రా మహిళల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.